Good morning from Sahara Desert. Hello everyone, Namaste. Welcome back to our channel Restless Telugu Travelers. Day 4 of Morocco series. పొద్దున్నే లేపేశారు 5:30కి. మార్నింగ్ 6 అవుతుంది టైం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి ఈ చీకట్లోనే. క్యామెల్స్ మీద నుండి సేమ్ నిన్న వచ్చాం కదా, అక్కడికి వెనక్కి వెళ్ళిపోవాలి 1 hour క్యామెల్ రైడ్ చేసుకుని. Yes, and also sunrise చూస్తాం మధ్యలో. సన్రైజ్ చూస్తామని చెప్పి. That's why we wake up this early and go. కరెక్ట్. మన ఇక్కడ ట్రై చేద్దాం. మమ్మల్ని కూడా ఎక్కిస్తారు ఎక్కడన్నా. మమ్మల్ని ఎక్కించారు దీని మీద. మామూలుగా లేదు అసలు ఎక్స్పీరియన్స్ అయితే. ఊరు పడేయకండి రా. వెనకాల సన్ రైజ్ అవుతుంది. చూడండి ఎంత పొడుగుందో దీని మేడ. బుడ్డి క్యామెల్. హలో, అయిపోయింది సహారా డెజర్ట్లో క్యామెల్ రైడ్. ప్రస్తుతం మెరిజోగా రీచ్ అయ్యాం. ఇక్కడి నుంచి ఫెస్ వెళ్ళిపోతున్నాం. ఇవాళ మోస్ట్లీ డే అంతా కూడా జర్నీలోనే ఉంటుంది. 8 hours డ్రైవ్. ఈ జర్నీలో కూడా కొన్ని స్టాప్స్ ఉంటాయి. ఆ స్టాప్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఆ సహారా డెజర్ట్ దగ్గర క్యామెల్ రైడ్ చేసాం కదా, ఆ విలేజ్ పేరు మెర్జోగా. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫెస్ వెళ్తున్నాం కదా. లాంగ్ డ్రైవ్ జర్నీ ఇది. మధ్యలో ఇలాంటి స్టాప్లో ఆపుతుంటారు అనమాట. పెనారమిక్ వ్యూ ఉన్న దగ్గర సూపర్ ఉంటుంది చూడండి. ఇక ఆ చెట్లన్నీ కూడా డేట్స్ చెట్లు అన్నమాట. ఖర్జూరం డేట్స్ అంతా. మీకు కూడా చెప్పడం మర్చిపోయాను. సో యూరోప్లో యూరోలు నడుస్తాయి కదా, మొరాకోలో యూరోలు కాదు, దిర్హమ్స్. మొరాకో దిర్హమ్స్ మాట. 1 యూరోకి 10 దిర్హంలు. ఇక్కడ 1 యూరో అంటే 10 దిర్హమ్స్. చిన్నప్పుడు చదువుకుని ఉంటాం కదా సోషల్లో, ఓఎస్ఎస్ గురించి. ఇదే అది. ఇక కనిపించేదంతా కూడా ఓఎస్ఎస్ఏ. మంకీ ఈ జర్నీ మధ్యలో ఒక చోట ఆపాడు. కోతులు ఉంటాయని మంకీస్ తినిపించవచ్చు మంకీస్కి ఇక్కడ. చూసావా కోతులు? చూసావా మంకీ? చూసావా? యా ఇందాక వస్తుంటే దారిలో హైలైట్ స్కామ్ జరగబోయింది. సీట్ బెల్ట్ పెట్టుకున్నా సరిగ్గా పెట్టుకోలేదని చెప్పి రమ్య దగ్గర పాస్పోర్ట్ తీసేసుకుని 300 దిర్హంలు కట్టమని చెప్పాడు. మేము ముందు కడదాం అనుకున్నాం కానీ ఎందుకులే గొడవని డ్రైవర్ కట్టొద్దు మీరు ప్రొటెస్ట్ చేయండి అంటే అప్పుడు రమ్య వెళ్ళి డిషన్ చేసి గొడవ పడితే ఆడు భయపడిపోయి పాస్పోర్ట్ వెనక్కి ఇచ్చి పంపించాడు. అందుకని చెప్పి ఎప్పుడన్నా ఇలాంటివి జరిగితే కంగారు పడి డబ్బులు ఇచ్చేయద్దు. అడగండి ఎందుకని. మీరు తప్పు చేస్తే మాత్రం స్కామ్ అది. పెట్టుకోలేదని అడిగితే మాత్రం ఇవ్వద్దు.
మీకు మొరాకోలో రెడ్ కలర్ హౌస్లు, ఈ శాండ్ ఇవన్నీ చూసి బోర్ కొట్టింది కదా, డిఫరెంట్ సిటీ చూపిస్తాను. స్విట్జర్లాండ్ ఆఫ్ మొరాకో అంటది. ఫెస్ట్ వెళ్తున్న దారిలో కనపడింది. ఇక్కడ ఇల్లులు ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. మొత్తం గ్రీన్, అంత రెడ్ కాకుండా, మట్టి ఇల్లు కాకుండా గ్రీన్ కలర్లో ఉన్నాయి. చెట్లు అవన్నీ, హౌస్లు కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. దీన్ని 1928లో ఫ్రెంచ్ పీపుల్ నిర్మించారంట ఈ సిటీని. ఇక్కడ ఉండి వాళ్ళకి బోర్ కొట్టేసిందంట బాగానే. ఈ రెడ్ హౌసెస్లోని, ఈ మట్టిలోని ఉండి బోర్ కొట్టి ఈ సిటీని నిర్మించారు అంత గ్రీన్గా. అందుకే దీన్ని మినీ స్విట్జర్లాండ్, అందుకే దీన్ని స్విట్జర్లాండ్ ఆఫ్ మొరాకో అంటారు. మొరాకో వచ్చిన వాళ్ళకి మాత్రం వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ ఏంటో ఖచ్చితంగా గుర్తుండిపోద్ది. ఎక్కడ చూసినా ఫ్లాగ్లే. ఏ ఊరు వెళ్ళినా, ఏ విలేజ్కి వెళ్ళినా చివరికి డెజర్ట్లో కూడా వాళ్ళ ఫ్లాగ్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ స్ట్రీట్స్లో కూడా, హోటల్ బయట, ఇల్లు బయట ఎక్కడ చూసినా ఫ్లాగ్సే. పోలీసు వాళ్ళు కూడా బీభత్సంగా ఉన్నారు ఎక్కడికి అక్కడ. పోలీసు కూడా చాలా ఫ్రెండ్లీ, ఇక్కడ బాగా సపోర్ట్ చేస్తారు. కిడ్తో ఉన్నప్పుడు టూరిస్టులకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ. ఇగో ఇల్లులన్నీ కూడా ఫ్రెంచ్ స్టైల్లో ఉన్నాయి ఇక్కడ. అసలు ఫస్ట్ 3 రోజులు మనం చూసిన మొరాకోలో అయితే లేదు. ఇది మొత్తం డిఫరెంట్ సిటీ. ఇది చూడు, మంచి మ్యాగ్నెట్ చూడు. ఇది ఒకటి 20 dirhams పడుతుంది, అంటే ఇండియన్ కరెన్సీలో 200 రూపీస్, యూరోస్లో 2 euros. అసలు మరకేష్లో కానీ, అక్కడి నుంచి డెజర్ట్కి వెళ్ళే దారిలో కానీ, మనం ఆగిన స్టాప్స్లో కానీ ఎక్కడ అసలు ఎంత గ్రీన్ చూడలేదు నేను. ఇక్కడ షార్ట్ బ్రేక్ తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 70 kilometers ఫెస్ట్ రీచ్ అయిపోతాం. అయిపోయింది ఈ రోజుకి ఎనర్జీ మొత్తం. ఇంకా మొత్తానికి ఫెస్ట్ సిటీ అయితే రీచ్ అవుతున్నాం. ఇదైతే కొంచెం మన ఇండియన్ సిటీ లాగా ఉంది చూడడానికి. మరకేష్ లాగా కానీ, మర్గోజ్ అలా అయితే లేదు. కొంచెం గ్రీనరీగా బాగుంది. ఈ రూమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు లోకల్ మొరకన్ కల్చర్ లాగా, లోకల్ మొరకన్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అలాగే ఇది చూపిస్తాను మీకు. ఇది కిచెన్, ఇది ఒక బెడ్రూమ్, ఒక ట్రెడిషనల్ డ్రెస్ భలే ఉంది. ఇది కూడా ఒక రూమ్. లొకేషన్ మాత్రం సూపర్.